హలో ఫ్రెండ్స్. మీకు తెలుసా? 'పవన్ కళ్యాణ్' గారి 'డై హార్డ్' ఫ్యాన్ లిస్ట్ తీస్తే అందులో ముఖ్యంగా టాప్‌లో ఉండేది మన కళ్యాణ్. సారీ, మన నితిన్. సో, ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అంటే, నితిన్ మూవీ డిసెంబర్ అంటే 2024 డిసెంబర్ 20న రిలీజ్ కానుందనమాట. అంటే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ దాన్ని పోస్ట్‌పోన్ చేసేసి ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారికి పోటీగా దించబోతున్నారనేసి మనకొచ్చిన ఇన్ఫర్మేషన్. అవును. ఇది ఖచ్చితంగా నిజమే. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే గతంలోనే మన 2024లోని రిలీజ్ కావాల్సిన ఈ మూవీని ఇప్పుడు పోస్ట్‌పోన్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే 'పుష్ప'. 'పుష్ప 2' నిర్మాత అదే విధంగా మన 'రాబిన్ హుడ్' నిర్మాత ఒకరే. ఇద్దరు కూడా ఏఎం రత్నం గారే. సో, ఇతను ఖచ్చితంగా 'పుష్ప' ఇన్‌ఫాక్ట్ ఈ మూవీ మీద పడకూడదనేసి ఈ మూవీనైతే పోస్ట్‌పోన్ చేశారనమాట. సో, ఇప్పుడు 'హరిహర వీరమల్లు' గూడా 2025 మార్చ్ 28నైతే రిలీజ్ చేయాలని మూవీ టీమ్ అయితే అఫీషియల్‌గా ప్రకటించిందనమాట. ఆల్‌మోస్ట్ షూట్ అయితే లాస్ట్‌కొచ్చేసింది. ఇంక పోతే ప్రీపోన్ బిజినెస్ కూడా ఆల్‌మోస్ట్ దగ్గర దగ్గర మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ గూడా చాలా జెట్ స్పీడ్‌లో కదులుతున్నట్లయితే మనకు తెలుస్తుందనమాట. కానీ ఇప్పుడు మూవీ టీమ్ అదే 'రాబిన్ హుడ్' కూడా సేమ్ 2025 అదే మార్చ్ 28న రిలీజ్ చేస్తున్నాం అని మూవీ టీమ్ ప్రకటించిందంటే, మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే 'హరిహర వీరమల్లు' పోస్ట్‌పోన్ అవుతుందా? లేదా అదే టైంలో వస్తుందా? అనేది చూడవలసి ఉందన్నమాట. మరి చూసుకున్నట్లయితే 'హరిహర వీరమల్లు' ఇప్పుడు గనక పోస్ట్‌పోన్ అయితే ఖచ్చితంగా సరే ఆ మూవీ మీద ఉన్న ఆ మాత్రమైన ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పోతాయి అనే విధంగా అయితే చాలా మంది ఫ్యాన్స్ చెప్తున్నారన్నమాట. ఎందుకు అంటే ఆల్రెడీ ఈ మూవీకి క్రిష్ అయితే పనిచేయడం అయితే జరిగింది. కానీ కొన్ని కారణాల చేత అతను తప్పుకున్నాడు. అప్పుడు మళ్ళీ ఏఎం రత్నం గారి వారసుడైన అతను మణికంఠ ఎవరో సంథింగ్ అంట. అతను డైరెక్షన్‌ల బాధ్యతలైతే తీసుకున్నారంట. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మూవీ నుంచి వచ్చిన సింగిల్ గూడా ఏ విధంగా అందరిని ఇంప్రెస్ చేస్తే అందరిని అదే ఆడియన్స్ మొత్తాన్ని ఏ విధంగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే గదా! సో, మరి ఈ మూవీ మీద ఏమైనా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ టైంకి రిలీజ్ చేయాల్సిందే. అంతకంటే పోస్ట్‌పోన్ అయిందంటే ఖచ్చితంగా సరే మూవీ మీదున్న ఆ మాత్రమైన ఎక్స్‌పెక్టేషన్ గూడా పోతుందనమాట. మరి 'రాబిన్ హుడ్' అదే విధంగా 'హరిహర వీరమల్లు' కంటెంట్ ఒకేలా ఉంటదంటే కాదు. ఆ మూవీ కంటెంట్ ఆ మూవీదే. ఈ మూవీ కంటెంట్ ఈ మూవీదే. మరి రెండిటికి 2 వస్తున్నాయంటే ఒక ఫ్యాన్ అదే విధంగా ఒక అభిమాని మధ్యలో అదే ఒక ఫ్యాను అదే విధంగా ఒక హీరో మధ్యలో ఉన్న బాండింగ్ ఏ విధంగా ఉంటదో ఈ మూవీతోనైతే తేలిపోతుందనైతే మేము అనుకుంటున్నాం. అదే విధంగా ఫ్యాన్స్ మొత్తం అనుకుంటున్నారనమాట. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. నేనైతే ఒకవేళ ఇదే గనక నిజమైతే ఖచ్చితంగా నిజం కాదు. ఆఫీషియల్‌గా న్యూస్ గూడా వచ్చేసిందనమాట. ఖచ్చితంగా అదే డేట్‌లోని 2025 మార్చ్ 28నే 'రాబిన్ హుడ్' అదే విధంగా 'హరిహర వీరమల్లు' మూవీస్ అయితే వస్తున్నాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. నిజంగా నాకైతే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగాయనమాట. ఇదే గాని 2 గాని జరిగితే ఆ మూవీ ఏ మూవీ హిట్ అవుతుందా? ఏ మూవీ ఫ్లాప్ అవుతుందని చూడాలని చాలా అట్రాక్షన్‌గా ఎదురు చూస్తున్నాననమాట. 2 మూవీ హిట్లయినా ఒకవేళ 'రాబిన్ హుడ్' అదే విధంగా 'హరిహర వీరమల్లు' 2 మూవీస్ హిట్ అయినా సరే ఓకే. అదే విధంగా 2 మూవీస్ ఫ్లాప్ అయినా సరే మనం ఏం చేయలేం కదా! ఒక టాక్ బాగోకపోతే. సో, మరి ఈ మూవీస్ కోసం అయితే నేను చాలా ఈగర్‌లీగా వెయిట్ చేస్తున్నాను. మరి మీరింకా ఈ వీడియో గనుక ఎక్కడిదాకా చూసినట్లయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట. థాంక్ యూ.